నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్స్ సింగిల్ స్క్రీన్స్ రన్ చేయాలంటే మాకు రెంటల్ విధానంలో కష్టం అవుతుంది, పర్సంటేజ్ విధానం కావాలంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం జరిగింది. తర్వాత ప్రొడ్యూసర్స్ అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రొడ్యూసర్స్ పెట్టిన ప్రెస్ మీట్లో ఎగ్జిబిటర్స్లో కొంతమంది మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నవాళ్ళు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కడుతూ సింగిల్ స్క్రీన్స్కి వచ్చే ఇన్కమ్ కూడా రానివ్వకుండా చేసే కొంతమంది ఎగ్జిబిటర్స్గా కూర్చుని సింగిల్ స్క్రీన్స్ గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అంటూ కూడా నాగవంశీ ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్లో మాట్లాడడం, దానికి సంబంధించి సునీల్ నారంగ్ కూడా రియాక్ట్ అయ్యారు. తర్వాత నాగవంశీకి సంబంధించి సునీల్ నారంగ్ బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారు. ఆ బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడిన కామెంట్స్కి కూడా సోషల్ మీడియా మొత్తం కూడా అపాలజీ చెప్పాలి. సో ఇక్కడ ఇష్యూను పక్కకి పట్టేసి వీళ్ళు ఈగోకి వెళ్ళి వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు ఈగోతో కామెంట్ చేసుకుంటూ ఉన్నారు అంటూ కూడా సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మొత్తం కూడా. సో ఫైనల్గా ఈరోజు అటు డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబ్యూటర్సు, ప్రొడ్యూసర్సు అంతా కలిసి ఫిలిం ఛాంబర్లో ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి మీటింగ్ పెట్టడం జరిగింది. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగడం జరిగింది. అయితే ఈ మీటింగ్ సంబంధించి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. అల్లు అరవింద్ అండ్ ఇంకా దిల్ రాజు, సుప్రియ, ఆర్లగడ్డ, రవికిషోర్, మైత్రి రవి, మైత్రి చెర్రీ, సి కళ్యాణ్, శ్రవంతి రవికిషోర్, చెదలవాడ శ్రీనివాసరావు, ధీరజ్ మొగల్నేని అండ్ ఇంకా ఎగ్జిబిటర్ నుంచి సునీల్ నారంగ్, విజేందర్ రెడ్డి, శ్రీధర్. సో వీళ్ళంతా కూడా ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఒక మీటింగ్ అయితే ఫైనల్గా పెట్టుకున్నారు. ఈ మీటింగ్లో వాళ్ళు ఒక డెసిషన్స్కి రావాలి అని చెప్పేసి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎగ్జిబ్యూటర్ సెక్టార్ నుంచి ఒక 6 మెంబర్స్ అండ్ ఇంకా డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి ఒక 6 మెంబర్స్, ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి ఒక 6 మెంబర్స్, మొత్తంగా 18 మెంబర్స్ కలిపి ఒక వీళ్ళు మొత్తం కూడా మెంబర్స్ అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈ పర్సంటేజ్ సిస్టమ్ మీద ఒక డెసిషన్ తీసుకుంటారు, త్వరలోనే డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు రిలీజ్ అవబోతున్న సినిమాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి చాలా క్లియర్గా దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. రిలీజ్ అవబోతున్న పెద్ది మూవీ టార్గెట్ చేశారు. పెద్ది మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ముందుకొచ్చి కొంతమంది కావాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. దిల్ రాజు దీనిపైన చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. పెద్దికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇప్పుడు రిలీజ్ అవబోతున్న సినిమాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. సో తర్వాత రిలీజ్ అవబోతున్న సినిమాలు ఏవైతే ఉంటాయో వాటి మీద వాటి బడ్జెట్ పట్టి దానికి ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ ఇట్లా సెంటర్స్ని బట్టి కూడా పర్సంటేజ్ సిస్టమ్ అనేది అమలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కమిటీ డెసిషన్ తీసుకుంటుంది అంటూ కూడా దిల్ రాజు అండ్ ఇంకా సి కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈరోజు జరిగిన మీటింగ్ అయితే చాలా వేడిగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఓవైపు మీటింగ్ మధ్యలోనే సునీల్ నారంగ్ బయటకు రావడం సీరియస్గా, సో నేను ఉండనంటూ కూడా మీటింగ్ నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతానంటూ కూడా సునీల్ నారంగ్ ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ దిల్ రాజు అండ్ ఇంకా సి కళ్యాణ్, నాగవంశీ వీళ్ళందరూ కూడా మళ్ళీ సునీల్ నారంగ్ని బుజ్జిగించే ప్రయత్నం చేశారు. సునీల్ నారంగ్ని మళ్ళీ లోపలికి తీసుకెళ్లి మీటింగ్లో కూర్చోబెట్టడం జరిగింది. సో దాదాపు 2 గంటల పైన ఈ మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్లో మళ్ళీ ఎగ్జిబిటర్స్ అంతా కూడా మళ్ళీ పక్కకు వచ్చి వాళ్ళ డెసిషన్ ఏం చెప్పాలి అనేది వాళ్ళు కూడా డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ సపరేట్గా ఒక మీటింగ్ పెట్టుకుని వీళ్ళంతా కలిసి ఇప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ త్వరలోనే డెసిషన్ తీసుకోబోతుంది. ఇప్పుడు ఏవైతే సినిమాలు రిలీజ్ అవబోతున్నాయో వాటికైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ రాబోతున్న సినిమాలకు సంబంధించి పర్సంటేజ్ ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు పర్సంటేజ్ సినిమాని బట్టి, బడ్జెట్ని బట్టి ఏ విధంగా ఉండాలి అనేది ఒక క్లారిటీ అయితే ఒక 1 వీక్లో వస్తుందంటూ కూడా సో ఈరోజు ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. మరి చూడాలి ఈ డెసిషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. సో దీనికి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా తర్వాత తీసుకునే డెసిషన్కి అందరూ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఆ డెసిషన్స్ ఉంటాయా, ఆ పర్సంటేజ్ అనేది వర్కౌట్ అవుతుందా, సింగిల్ స్క్రీన్స్ బ్రతికే ఛాన్స్ ఉందా, సింగిల్ స్క్రీన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా. ఎందుకంటే పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మనకి ఎక్కువగా ఇన్కమ్ రావాలన్నా, కొంచెం పెద్ద సినిమా రిలీజ్ అవుతుందన్నా, హడావుడి కనిపించాలన్నా సింగిల్ స్క్రీన్స్లోనే కనిపిస్తుంది. మల్టీప్లెక్స్లో అటువంటిది కనిపించదు. కానీ రెవెన్యూ ఉన్నప్పటికీ కూడా ఏదైనా పెద్ద సినిమాకి ఒక హడావుడి పండగ వాతావరణం కావాలి అంటే సింగిల్ స్క్రీన్స్ ఉండాలి. సింగిల్ స్క్రీన్స్లోనే ఎక్కువగా ఫ్యాన్స్ అంతా కూడా వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తుంటారు. మరి వీళ్ళు ఈరోజు తీసుకున్న డెసిషన్ తర్వాత సింగిల్ స్క్రీన్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్స్ సింగిల్ స్క్రీన్స్ రన్ చేయాలంటే మాకు రెంటల్ విధానంలో కష్టం అవుతుంది, పర్సంటేజ్ విధానం కావాలంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం జరిగింది. తర్వాత ప్రొడ్యూసర్స్ అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రొడ్యూసర్స్ పెట్టిన ప్రెస్ మీట్లో
ఎగ్జిబిటర్స్లో కొంతమంది మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నవాళ్ళు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కడుతూ సింగిల్ స్క్రీన్స్కి వచ్చే ఇన్కమ్ కూడా రానివ్వకుండా చేసే కొంతమంది ఎగ్జిబిటర్స్గా కూర్చుని సింగిల్ స్క్రీన్స్ గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అంటూ కూడా నాగవంశీ ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్లో మాట్లాడడం, దానికి సంబంధించి సునీల్ నారంగ్ కూడా రియాక్ట్ అయ్యారు. తర్వాత నాగవంశీకి సంబంధించి సునీల్ నారంగ్ బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారు. ఆ బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడిన కామెంట్స్కి కూడా సోషల్ మీడియా మొత్తం కూడా అపాలజీ చెప్పాలి. సో ఇక్కడ ఇష్యూను పక్కకి పట్టేసి వీళ్ళు ఈగోకి వెళ్ళి వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు ఈగోతో కామెంట్ చేసుకుంటూ ఉన్నారు అంటూ కూడా సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మొత్తం కూడా. సో ఫైనల్గా ఈరోజు అటు డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబ్యూటర్సు, ప్రొడ్యూసర్సు అంతా కలిసి ఫిలిం ఛాంబర్లో ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి మీటింగ్ పెట్టడం జరిగింది. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్ సంబంధించి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. అల్లు అరవింద్ అండ్ ఇంకా దిల్ రాజు, సుప్రియ, ఆర్లగడ్డ, రవికిషోర్, మైత్రి రవి, మైత్రి చెర్రీ, సి కళ్యాణ్, శ్రవంతి రవికిషోర్, చెదలవాడ శ్రీనివాసరావు, ధీరజ్ మొగల్నేని అండ్ ఇంకా ఎగ్జిబిటర్ నుంచి సునీల్ నారంగ్, విజేందర్ రెడ్డి, శ్రీధర్. సో వీళ్ళంతా కూడా ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఒక మీటింగ్ అయితే ఫైనల్గా పెట్టుకున్నారు. ఈ మీటింగ్లో వాళ్ళు ఒక డెసిషన్స్కి రావాలి అని చెప్పేసి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎగ్జిబ్యూటర్ సెక్టార్ నుంచి ఒక 6 మెంబర్స్ అండ్ ఇంకా డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి ఒక 6 మెంబర్స్, ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి ఒక 6 మెంబర్స్, మొత్తంగా 18 మెంబర్స్ కలిపి ఒక వీళ్ళు మొత్తం కూడా మెంబర్స్ అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈ పర్సంటేజ్ సిస్టమ్ మీద ఒక డెసిషన్ తీసుకుంటారు, త్వరలోనే డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు రిలీజ్ అవబోతున్న సినిమాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి చాలా క్లియర్గా దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. రిలీజ్ అవబోతున్న పెద్ది మూవీ టార్గెట్ చేశారు. పెద్ది మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ముందుకొచ్చి కొంతమంది కావాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. దిల్ రాజు దీనిపైన చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. పెద్దికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇప్పుడు రిలీజ్ అవబోతున్న సినిమాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. సో తర్వాత రిలీజ్ అవబోతున్న సినిమాలు ఏవైతే ఉంటాయో వాటి మీద వాటి బడ్జెట్ పట్టి దానికి ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ ఇట్లా సెంటర్స్ని బట్టి కూడా పర్సంటేజ్ సిస్టమ్ అనేది అమలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కమిటీ డెసిషన్ తీసుకుంటుంది అంటూ కూడా దిల్ రాజు అండ్ ఇంకా సి కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈరోజు జరిగిన మీటింగ్ అయితే చాలా వేడిగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఓవైపు మీటింగ్ మధ్యలోనే సునీల్ నారంగ్ బయటకు రావడం సీరియస్గా, సో నేను ఉండనంటూ కూడా మీటింగ్ నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతానంటూ కూడా సునీల్ నారంగ్ ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ దిల్ రాజు అండ్ ఇంకా సి కళ్యాణ్, నాగవంశీ వీళ్ళందరూ కూడా మళ్ళీ సునీల్ నారంగ్ని బుజ్జిగించే ప్రయత్నం చేశారు. సునీల్ నారంగ్ని మళ్ళీ లోపల తీసుకెళ్లి మీటింగ్లో కూర్చోబెట్టడం జరిగింది. సో దాదాపు 2 గంటల పైన ఈ మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్లో మళ్ళీ ఎగ్జిబిటర్స్ అంతా కూడా మళ్ళీ పక్కకు వచ్చి వాళ్ళ డెసిషన్ ఏం చెప్పాలి అనేది వాళ్ళు కూడా డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ సపరేట్గా ఒక మీటింగ్ పెట్టుకుని వీళ్ళంతా కలిసి ఇప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ త్వరలోనే డెసిషన్ తీసుకోబోతుంది. ఇప్పుడు ఏవైతే సినిమాలు రిలీజ్ అవబోతున్నాయో వాటికైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ రాబోతున్న సినిమాలకు సంబంధించి పర్సంటేజ్ ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు పర్సంటేజ్ సినిమాని బట్టి, బడ్జెట్ని బట్టి ఏ విధంగా ఉండాలి అనేది ఒక క్లారిటీ అయితే ఒక 1 వీక్లో వస్తుందంటూ కూడా సో ఈరోజు ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. మరి చూడాలి ఈ డెసిషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. సో దీనికి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా తర్వాత తీసుకునే డెసిషన్కి అందరూ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఆ డెసిషన్స్ ఉంటాయా, ఆ పర్సంటేజ్ అనేది వర్కౌట్ అవుతుందా, సింగిల్ స్క్రీన్స్ బ్రతికే ఛాన్స్ ఉందా, సింగిల్ స్క్రీన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా. ఎందుకంటే పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మనకి ఎక్కువగా ఇన్కమ్ రావాలన్నా, కొంచెం పెద్ద సినిమా రిలీజ్ అవుతుందన్నా, హడావుడి కనిపించాలన్నా సింగిల్ స్క్రీన్స్లోనే కనిపిస్తుంది. మల్టీప్లెక్స్లో అటువంటిది కనిపించదు. కానీ రెవెన్యూ ఉన్నప్పటికీ కూడా ఏదైనా పెద్ద సినిమాకి ఒక హడావుడి పండగ వాతావరణం కావాలి అంటే సింగిల్ స్క్రీన్స్ ఉండాలి. సింగిల్ స్క్రీన్స్లోనే ఎక్కువగా ఫ్యాన్స్ అంతా కూడా వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తుంటారు. మరి వీళ్ళు ఈరోజు తీసుకున్న డెసిషన్ తర్వాత సింగిల్ స్క్రీన్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.